హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు వెంకటగిరి కాలనీలో ఉన్న మహేశ్వర్ గారి దగ్గరికి వచ్చేసింది. సో ఈ రోజు మరి మహేశ్వర్ గారు మనకు ఏ రుచిని పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? నమస్తే మహేశ్వరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మహేశ్వరి గారు. సో ఈ రోజు మాకు ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? అవసల పొడి ఫ్రైడ్ రైస్. అవసల పొడి ఫ్రైడ్ రైస్. ఓకే, ముందు అవసల పొడి ఫ్రైడ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. క్యాప్సికము, జీలకర్ర, ఉల్లిపాయ, అవసల పొడి, కారం పొడి, కలెమాకు, ఉప్పు. ఓకే, అవసల పొడి ఫ్రైడ్ రైస్ కు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందామా? ఫస్ట్ ఏం చేయాలి మహేశ్వరి గారు? క్యాప్సికమ్ తీసుకోవాలండి. క్యాప్సికమ్ ని కట్ పెడదామా మరి? ఓకే, ఏ క్యాప్సికమ్ అంటే దీనికి కలర్ ఏ కలర్ అయితే బాగుంటుంది? రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్ రెండు తీసుకోవాలి. ఈ రెండు బాగుంటాయా? రెండు. అంటే మొత్తంగా రెడ్ కానీ మొత్తంగా గ్రీన్ కలర్ కానీ బాగోదా? రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది. మిక్స్ చేస్తే బాగుంటుందండి. ఓకే, క్యాప్సికమ్ ని కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కట్ చేసుకోవాలండి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, మహేశ్వరి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారు? మా వారు హోటల్లో చేస్తారండి. హోటల్. ఓకే, అంటే మంచిగా ఇంట్లో ఆయన వంట చేస్తారా, మీరు చేస్తూ ఉంటారా? ఆయన ఏం చేయరండి, నేనే చేస్తాను. మీరే చేస్తారు. అంటే ఎక్కువగా చెఫ్ అనేటప్పటికి ఇంట్లో కూడా వంట చేయిస్తూ ఉంటారు, మీరు అలా చేయించరా? ఏం చేయరు, నేనే చేస్తాను. నేను చేసినవి తింటారు. చూపియడు ఇటా. ఓకే ఓకే, మీరు చేసిందే ఇష్టంగా తింటారనమాట. ఓకే, మరి మీ దగ్గర నుంచి ఆయన ఏమైనా నేర్చుకుంటూ హోటల్లో మళ్ళీ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుందా? ఏం చేయరండి. మీ దగ్గర ఏం నేర్చుకోరా? ఆయన దగ్గర మీరు నేర్చుకోరు, అంతేనా? ఎవరి వంటలు వాళ్ళవన్నమాట. ఎవరు వాళ్ళే. ఓకే ఓకే, మరి మీరు చేసే రెసిపీస్ లో ఆయనకి బాగా ఇష్టమైన వంట ఏంటి? క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ ఫ్రైనా, కూరనా? ఫ్రై. ఓకే, ఇంకా క్యాప్సికమ్ కర్రీ, దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై, అన్ని ఫ్రైలేనా? ఓకే, మరి మీకు జొన్న రొట్టె తింటారు. జొన్న రొట్టె. ఓకే ఓకే, మరి ఆయన మీకు ఇష్టంగా చేసే వంట ఏదైనా ఉందా? మాకు ఏం చేసి పెట్టాడు ఆయన. అసలు పెట్టారా? అయ్యో రామా, చూసారా, చాలా మంది అనుకుంటారు కదా చెఫ్ అనేటప్పటికి ఇంట్లో కూడా ఇదే పని చేస్తూ ఉంటారు, వయసు అంతా హ్యాపీ కదా, ఇంట్లో పని కూడా ఉండదు కదా అనుకుంటారా? సో ఇలా ఉంటుంది అనమాట. అసలు ఇంట్లో పని చేయరండి, పని కూడా చేయరు, వంట కూడా చేయరు, ఆ టేస్ట్ ను కూడా మనకి టేస్ట్ చూపించే అదృష్టం కూడా ఉండదు అనమాట. మళ్ళీ హోటల్కి వెళ్ళి తినవలసిందే ఆ రుచి కావాలి అంటే. సో మరి ఎంత అంటే మీరు అంతకంటే అద్భుతంగా చేస్తారు కాబట్టి మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదేమో మేబీ కదా? ఏదో అండి. అంతే అంటారా? ఓకే, మరి ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? ఈ రెసిపీ అక్కడే మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, అమ్మమ్మ. ఓకే, అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నారు. ఓకే, అంటే ఈ రైస్ ప్లెయిన్ రైస్ మనం తాజాగా రైస్ పెట్టుకోవాలా, లేకుంటే మిగిలిపోయిన రైస్ తో కూడా చేసుకోవచ్చు? మిగిలిపోయిన రైస్ తో రిటర్న్ చేసుకోవచ్చు. ఓ, చాలా బాగుంది, మిగిలిపోయిన రైస్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదండి. ఓకే, ఇది ఒకటి అదొకటి కట్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి రైస్కు తగినంత సరిపోయేటంత పోసుకోవాలండి. ఓకే, ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? 7th క్లాస్, ఒకైనా 4th క్లాస్ చిన్న. ఓకే, మరి మీరు వేయండి. ఫస్ట్ జీలకర్ర. ఆయిల్ కాస్త హీట్ అయినాక జీలకర్ర ఇవ్వాలి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నంగా తీసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దీనికి క్యాప్సికమ్ బదులుగా ఇంకా వేరే వెజిటబుల్ ఏది తీసుకోలేదు, ఓన్లీ క్యాప్సికమ్ తోనే చేస్తున్నాం. ఓన్లీ క్యాప్సికమ్ తో చేస్తే బాగుంటుంది. ఓకే, మనం ఫ్రైడ్ రైస్ అంటే చాలా వెజిటబుల్స్ మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మాత్రం ఓన్లీ క్యాప్సికమే తీసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై కావాలి. ఓకే ఓకే, ఇద్దరు పిల్లలు మరి ఎవరు వంటను బాగా తింటూ ఉంటారు? మీ వాళ్ళ డాడీని అడగరా, నాకు ఇది కావాలి అది కావాలి? వాళ్ళ డాడీ ఏం చేసి పెట్టారు, నేను చేసి పెట్టినే ఇష్టంగా తింటారు. ఓకే, పిల్లలకు కూడా మీ టేస్టే వాళ్ళకి ఇష్టం అన్నమాట. నెక్స్ట్ క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ రెండు వేసుకోవాలి. ఓకే,
అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి రైస్ మనం బిఫోర్గా మనం ఉండిపోయినట్లయితే క్యాప్సికమ్తో కూడా మనం మంచి ఫ్రైడ్ రైస్ చేసుకుంటే పిల్లలు తింటారు. అవునవును. అంటే స్కూల్కి రొటీన్గా ఒకటే కాకుండా ఇలా డిఫరెంట్గా తయారు చేస్తే మాత్రం బాగుంటుంది. ఓకే, మీరు ఇలా చేస్తూ ఉంటారా డైలీ? చేస్తూ ఉంటాను పిల్లల కోసం, ఏదో ఒకటి సాయంత్రం కానీ పొద్దున. ఓకే, వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, అంటే ఈ పాటికి మీకు చాలా వంటలు వచ్చేసి ఉండొచ్చు కదా? బిఫోర్ వచ్చా, పెళ్ళికి ముందు వంటలు వచ్చా? పెళ్ళికి ముందు ఏం రావండి, ఏదో మామూలుగా వచ్చు. ఓకే, పెళ్ళైనాకే మీరు ఓన్ గా నేర్చుకున్నారు? ఆయన దగ్గర కూడా నేర్చుకోలేదు? ఆయన దగ్గర ఏం నేర్చుకోలే, ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర. ఎక్కడ అమ్మ వాళ్ళది? అమ్మ వాళ్ళది అక్కడ విలేజ్. ఏ ఊరు? షాద్నగర్ దగ్గర. షాద్నగర్ అంటే హైదరాబాద్ దగ్గరలోనే. ఓకే, అత్తమ్మ వాళ్ళది? ఇద్దరిది అక్కడే. ఇద్దరిది అక్కడే, దగ్గర దగ్గర ఊరు. ఓకే ఓకే, ఇప్పుడైతే క్యాప్సికమ్, ఉల్లిపాయలు మొత్తంగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఏమైనా వేసుకోవాలా? నెక్స్ట్ ఇది కల్లేమాకు. ఓకే, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నారు. గ్రీన్ లీవ్స్. ఓకే, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా? చాలా పెద్దగా కూడా ఉన్నాయి. తోటలో సొంతంగా తీసుకున్నారా? మార్కెట్లో తీసుకున్నా. బాగున్నాయి గ్రీన్ లీవ్స్. రైస్ డైరెక్ట్గా వేసేస్తున్నామా? డైరెక్ట్ రైస్. ఓకే, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకో, రైస్ ఉడకబెట్టి. క్యాప్సికమ్ కూడా చాలా త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి మరి ఎక్కువసేపు మనం ఫ్రై చేయాలి. ఓకే, ఖాళీ టైం ఉంటుందా మీకు అసలు? ఉంటుంది. ఉంటుందా? ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయాలి, మామూలుగా ఇంట్లో ఒట్టిగా ఉంటానండి. ఊరికే అంటే కుట్లు, అల్లెక్కలు ఏమైనా అట్లా ఏం చేస్తుంటారా? వంటలపై ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా? వంటలే ఏదన్నా చేస్తూ ఉంటాను కానీ ఏం చేయను. కుట్లు, అల్లెకి. నెక్స్ట్ రైస్ వేసేసుకుని ఓకే, ఈ క్యాప్సికమ్ తీసుకున్నాం కదా, ఎన్ని క్యాప్సికమ్కి ఎంత రైస్ సరిపోతుంది? మామూలుగా రైస్ని బట్టి క్యాప్సికమ్ వేసుకోవాలి కొంచెం. ఓకే ఓకే, అంటే 1 కప్పు రైస్కి ఒక 2 క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం కారం అండి. కారం కూడా వేస్తున్నాము. అవును, ఇక్కడ ఎక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదు. మామూలుగా ఫ్రైడ్ రైస్ అంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటాము, ఇక్కడ కొంచెం కారం వేసుకోవాలి. రైస్కి సరిపోయినంత తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఉప్పు. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ అవసల పొడి అండి. అవసల పొడి అంటే ఇందులో ఏమేమి వేసుకున్నారు? కొంచెం అవసలు, ఎండుమిర్చి, ఎల్లుల్లి, ఓకే, సాల్ట్, చక్కెర ఓకే తీసుకొని మిక్సీ పట్టాలి. ఓకే, ముందుగా అవసల్ని కొంచెంగా ఫ్రై చేసుకొని అది ఫ్రై అయినాక కొంచెం ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి, అలానే కొంచెం పంచదార వేసేసి మొత్తంగా మిక్సీ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని మనం ఫైనల్ గా వేస్తున్నాం అన్నమాట. ఫైనల్ రైస్ లా. ఓకే, స్టవ్ ఇప్పుడు ఆపేసుకుందామా? ఓకే, మనం ఎప్పుడైతే మనం డిష్ అవుట్ చేస్తామో ఆ టైం ఎండింగ్ లో మాత్రమే ఈ అవసల పొడి మాత్రం వేసుకోవాలి. ఓకే, 1 స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇలా లుక్ చూస్తుంటే మాత్రం మనకి టమాటో రైస్ లాగానే అనిపిస్తుంది కదా? అంటే ఆ రెడ్ క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల మనకి ఆ లుక్ కూడా టమాటో లుక్ వచ్చింది. అవును, అలానే ఉంది. ఎందుకంటే కారం పొడి వేసుకున్నాం కదా, ఇక్కడ మనం పచ్చిమిర్చి యూజ్ చేయలేదు, కారం పొడి వేసుకున్నాం కాబట్టి ఆ కలర్ వచ్చింది. రైట్. ఇందుకు మహేశ్వరి గారు అంటే చెఫ్ అని చెప్పాను ఇప్పటి వరకు, కానీ ఆ చెఫ్ ఎవరనేది మీకు చెప్పనే లేదు కదా. ఎవరు కాదండి, బిఫోర్ రెసిపీస్ లో మనకి ఎన్నో టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేసిన యాదగిరి గారు వైఫ్ అండి. సో నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను కదా ఆయనకి, ఇంట్లో మీరు ఏం తింటారు, ఎలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి. కానీ ఇంట్లో మాత్రం ఆయన అస్సలు వంట చేయరంట, వంటకు చాలా దూరంగా ఉంటారు. మెయిన్ రాజేశ్వరి గారు మాత్రం అతనితో వంట అనేది చేయనించరంట. సో ఎంత ఎగ్జైటింగ్ గా ఉంది కదా. మనం మామూలుగా ఇంటికి వెళ్ళంగానే అబ్బా ఇంట్లో కూడా మీరు మాకు అలాంటి రెసిపీస్ చేసి పెట్టండి అని మామూలుగా అడుగుతూ ఉంటాం, కానీ అయితే ఆయన ఇంట్లో చేయరు, ఈమెయితే అస్సలు అడగదంట. అదనమాట మ్యాటర్. సో ఇంకా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకుందాం రాజేశ్వరి గారిని అడిగేసి. సో ఇది ఎప్పుడు అయిపోయిందండి? అయిపోయిందండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలండి. మహేష్ గారు అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, డిష్ అవుట్ చేసేసుకోవచ్చా? చేసేసుకో. అవసల ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.
గుమగుమలాడుతూ అవసల ఫ్రైడ్ రైస్ చాలా తొందరగా అయిపోయింది. ఇది మనకి ముందు నైట్ ఉన్న రైస్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి మార్నింగ్ ఈ విధంగా రెడీ చేసి పెట్టేస్తే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అలానే లంచ్ కూడా దీంతోనే హ్యాపీగా లాగించేస్తారు కూడా. అవసల పొడి ప్లెయిన్ రైస్, అవసల పొడి ఫ్రైడ్ రైస్. సో నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉంది. సో ఎమ్మి వేడిగా రెడీ అయిన ఈ అవసల ఫ్రైడ్ రైస్ నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉంది కాబట్టి ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా ఉందో చెప్పానా మరి. వావ్, చాలా 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 టేస్టీగా ఉంది. ఇలా తింటుంటే నాకేమనిపిస్తుందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అనిపించింది. ఒక్కసారిగా ఆ నాన్ వెజ్ ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. చాలా చక్కగా ఉంది. ఆ అవసల పొడి ఏదైతే వేసుకున్నామో దాంతో మొత్తం ఫ్లేవర్ యాడ్ అయింది. ఇందులో ఎక్కువగా వెజిటబుల్స్ లేవు, ఓన్లీ క్యాప్సికమ్ తప్పితే ఇంకా ఏది ఎక్స్ట్రాగా వేసుకోలేదు మనం. కానీ ఆ ఫ్లేవర్ మాత్రం చాలా 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 టేస్టీగా ఉంది. ప్రాసెస్ అయితే ఇంకా ఈజీగా ఉంది. సో నాకు ఇప్పుడైతే అర్థమైందండి, మనకు యాదగిరి గారు చాలా రెసిపీస్ పరిచయం చేస్తూ ఉంటారు కదా. ఆయన్ని ఫైనల్గా మీరు ఇంట్లో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారండి అని అడిగేటప్పుడు ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, ఎక్కువగా మా వైఫ్ చేసే రెసిపీస్ తప్పితే నేను ఇంకా బయట ఎక్కడ తినను, ఇక్కడ కూడా తినను అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత టేస్టీగా తయారు చేసి పెట్టాక ఇంకా హోటల్లో తిని ఇంకేం లాభం చెప్పండి. సో ఇక నుంచి ఇది కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే తప్పకుండా దీనికి మీరు అడిక్ట్ అయిపోతారండి. అంత ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కూడా మిస్ కాకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది రెసిపీ.